బ్యాంకులతో కలిసి రైతుల జాబితా సిద్ధం చేసే యోచన కనిపిస్తుంది. గ్రామ సభలో చర్చించాకే రైతుల ఫైనల్ లిస్ట్ రిలీజ్ కాబోతుంది. త్వరలోనే రుణమాఫీ మార్గదర్శకాలు కూడా విడుదల చేయబోతున్నారు. అసలు వడ్డీ కలిపి ఒక్కో కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నారు. 2-3 బ్యాంక్ అకౌంట్లున్న 2 లక్షల మాఫీ వరకు చేయబోతున్నారు. బంగారంపై ఉన్న పంట రుణాలు కూడా మాఫీ చేసే ఆలోచనలో ఉన్నారు. కుటుంబంలో ఒక్కరికే ఇది వర్తించబోతుంది. పీఎం కిసాన్ నిబంధనలు రుణమాఫీకి అమలు చేస్తారా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తి చేయడమే టార్గెట్గా పెట్టుకున్నారు. రుణమాఫీకి 31,000 కోట్ల ఖర్చు కాబోతుంది. మొత్తం మీద రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన విధి విధానాల కసరత్తుకు విధానాలు పూర్తవుతున్నాయి. అసలు వడ్డీ కలిపి ఒక్కో కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయబోతున్నారు. 2-3 బ్యాంక్ అకౌంట్లున్న 2 లక్షల వరకు మాఫీ జరగబోతుంది. బంగారంపై ఉన్న పంట రుణాలు కూడా మాఫీ చేస్తారు. మొత్తం మీద కుటుంబంలో ఒక్కరికే ఇది వర్తింపజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తారా లేదా అని మాత్రం ఇంకా సందేహాస్పదంగా మారింది. మొత్తం మీద త్వరలోనే రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల కాబోతున్నాయి. గ్రామ సభలో చర్చించాకే రైతుల ఫైనల్ లిస్ట్ ఖరారు కాబోతుంది. మధు జైన్ అవుతున్నారు. మధు, రుణమాఫీకి సంబంధించి అర్హులైన రైతుల జాబితా అధికారులు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎప్పట్లోగా ఇదంతా ప్రాసెస్ పూర్తయ్యే అవకాశం ఉంది. రైతులంతా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ ఎప్పటి నుంచి అమలు కాబోతుంది? ఎగ్జాక్ట్లీ, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే రైతు రుణమాఫీ అనేటువంటిది ఎన్నికల సమయంలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగినప్పటికీ కూడా కొత్త పార్లమెంట్ ఎన్నికల సమయం వరకు దీన్ని చేయలేకపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి అనేక సభలో సమావేశాల్లో చాలా స్పష్టంగా ఆగస్టు 15లోగా 2 లక్షల రైతు రుణమాఫీ ఒకటే దఫాలో రైతు రుణమాఫీ చేస్తాము అనేటువంటిది హామీ ఇచ్చారు. ఆ హామీ నిలబెట్టుకోవడానికి రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాలు, బ్యాంకర్లతో సమావేశాలు కానీ, అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ఎంత మేర నిధులు అవసరమవుతాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా సమకూర్చుకోవాలి అనేటువంటిది అన్ని పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి పెట్టింది. రీసెంట్ గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశంలో ఈ అంశంపైనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సింగిల్ ఎజెండాగా సాగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీ చేయాలి ఆగస్టు 15 లోపల అనేటువంటిది ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఉన్నటువంటి అన్ని బ్యాంకుల ద్వారా బ్యాంకర్లతో సమావేశంతో వాళ్ళతో సమాయత్తమై పూర్తిగా లిస్టు తీసుకొని ఎంత మేర రైతులు రుణాలు తీసుకున్నారు బ్యాంకుల ద్వారా అనేటువంటిది లిస్టు తయారు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే దీనిపైన కసరత్తు ప్రారంభించారు. అయితే బంగారం పైన తీసుకున్నటువంటి లోన్లను కూడా ఈ దాంట్లో మాఫీ చేయాలి అనేటువంటిది సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే అర్బన్ కి సంబంధించినటువంటి నగరాల్లో బంగారం కుదవ పెట్టి తీసుకున్నటువంటి బ్యాంకుల్లో, ప్రభుత్వ బ్యాంకుల్లో కావచ్చు, సహకార బ్యాంకుల్లో కావచ్చు, కోఆపరేటివ్ బ్యాంకుల్లో కావచ్చు, షెడ్యూల్ బ్యాంకుల్లో కావచ్చు, ఈ బ్యాంకుల్లో బంగారం కుదవపెట్టి తీసుకున్నటువంటి వాటికి దీంట్లో దానిని పరిగణలోకి తీసుకోవట్లేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లాల్లో బంగారం పెట్టి తీసుకున్నటువంటి లోన్లను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాకపోతే లోన్లు అన్ని కూడా 2 లక్షల లోపు ఉండాలి అనేటువంటిది ఒక నిబంధనను తీసుకోవడం జరుగుతా ఉంది. ఇప్పటికీ ఒక్కొక్క కుటుంబంలో వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి, భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు ఎవరైతే ఆధారపడున్నారో వారందరినీ ఒకే యూనిట్ కి, అంటే ఒకే కిందికి పరిగణలోకి తీసుకోవాలి. వారందరినీ 2 లక్షల లోపలనే పరిగణలోకి తీసుకోవాలనేటువంటిది సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఒకవేళ 2 బ్యాంకుల్లో, ఈ బ్యాంకులో 1,00,000, ఇంకొక బ్యాంకులో 1,00,000 వారికి రుణ సహాయం అందితే 2 లక్షలు కనుక రుణం తీసుకుంటే అంతలోపు ఉంటే కనుక రుణ మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ స్థాయిలో రుణం ఉంటే మాత్రం 2 లక్షల వరకే కట్ ఆఫ్ తీసుకోవాలనేటువంటి సూత్రప్రాయ అభిప్రాయానికి వచ్చింది. తర్వాత పీఎం కిసాన్ కి సంబంధించినటువంటి అంశాన్ని, నిబంధనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. అందులో భాగంగా పూర్తి నిబంధనలు తీసుకోకుండా కొన్ని నిబంధనలను తీసుకోవాలి, అందులో నుంచి దాన్ని అమలు చేయాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా త్వరలోనే మార్గదర్శకాలు దీనికి సంబంధించినటువంటిది ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఇక ఈ పూర్తి బాధ్యత అంతా కూడా బ్యాంకు అధికారుల పైన, అంటే రైతులు ఎవరైతే రుణాలు తీసుకోవడం జరిగిందో ఆ బాధ్యత అంతా బ్యాంకు అధికారులే పైనే పెట్టడానికి, అంటే నిజంగా సక్రమ పద్ధతిలోనే రుణాలు తీసుకున్నారు అనేటువంటిది నిర్ధారించాల్సింది ఆ బ్యాంకు అధికారులే. బ్యాంకులే, ఏ బ్యాంకులో అయితే రుణం తీసుకున్నారో ఆ పర్ఫెక్ట్ లిస్ట్ ఇచ్చేది బ్యాంకులే అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం
భావిస్తా ఉంది. సో ఈ సూచనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్యాంకు అధికారులకు, లోన్లు ఇచ్చినటువంటి బ్యాంకులకు దానికి నిబంధన సూచన చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కొద్ది మంది రైతులు సక్రమ పద్ధతిలోనే రుణాలు తీసుకున్నారు, నిజంగా రైతు పంట వేయడానికో పంట పెట్టుబడి కోసం అనేటువంటిది నిర్ధారించాల్సింది సక్రమమైన ఆధారం మధు, ఈ నిర్ధారణ ఎట్లా ఉండబోతుంది అంటే బంగారంపై కూడా పంట రుణాలు తీసుకున్నట్లుగా కొంతమంది చెప్తున్నారు. మరి బంగారంపై తీసుకున్న రుణం పంట రుణమేనా అనే నిర్ధారణ ఎలా వస్తుంది? అండ్ మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక బ్యాంకులో 1 లక్ష, ఇంకో బ్యాంకులో ఇంకో 1 లక్ష ఉందనుకోండి, 2 బ్యాంకుల్లో 2-3 బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న మొత్తం 2 లక్షల లోపు ఇవన్నీ అసలు వడ్డీ కలిపి మొత్తం ఇదంతా కూడా కోఆర్డినేట్ చేసుకొని బ్యాంకర్లు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దీన్ని మాఫీ చేయబోతున్నారా? ఎగ్జాక్ట్లీ. అంటే మిగతా బ్యాంకుల్లో ఉన్నట్టు అన్నిటిని కూడా ఒక యూనిట్ కింద తీసుకుందాం అనేటువంటిది. అంటే మల్టిపుల్ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నా, అక్కడ వారు లోన్లు తీసుకున్నా కూడా వీటన్నిటిని ఒకే గొడుగు కిందికి తెచ్చేటువంటి పరిస్థితి పైన దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు ఒక నివేదిక సిద్ధం చేస్తా ఉన్నారు. వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నప్పటికీ కూడా, కుటుంబ సభ్యులు కూడా వేరే లోన్లు తీసుకున్నప్పుడు కూడా ఈ యూనిట్ అంతా కూడా బ్యాంకు ఒక కుటుంబం, అంటే ఇందాక మాట్లాడినట్టు వ్యవసాయం చేసేటువంటి లోన్లు తీసుకున్నటువంటి రైతు, కుటుంబ సభ్యులు, ఇప్పుడు కుటుంబ సభ్యుల పైన తీసుకున్నటువంటి రుణాలు ఉంటాయి బంగారానికి సంబంధించి. ఒక కుటుంబ సభ్యుల పైన బంగారం కుదవబెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అది బ్యాంకు అధికారులు అది వ్యవసాయం కోసమే తీసుకున్నాం అనేటువంటిది ఆ నిర్ధారితానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీని రైతు నుంచి కూడా తీసుకోవాలనేటువంటిది క్లారిటీ తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సూత్రప్రాయంగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా నిబంధనలు దీనికి సంబంధించినటువంటి సూచనలు బయటికి రానప్పటికీ కూడా ఆ బ్యాంకులో కుదవబెట్టినటువంటి బంగారం ఏదైతుందో వ్యవసాయ పంట రుణం కోసమే తీసుకున్నాము అనేటువంటిది రైతు ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా బ్యాంకు అధికారులను, ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించి కనుక తీసుకున్నట్టుగా ఫ్యూచర్ లో తెలితే ఆ అమౌంట్, ఈ రుణమాఫీ అమౌంట్ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేలా ఒక నిబంధనను కూడా దీంట్లో పెట్టాలనేటువంటిది ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి నిబంధనలే, ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి నిబంధనలు కాదు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి కసరత్తు పూర్తి కాగానే నిబంధనలు, దీనికి సంబంధించినటువంటి పూర్తిగా విధి విధానాలు బయట చెప్పే అవకాశం ఉంది. చాలా వేగంగా ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేయాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది కాబట్టి దీనిపైన దృష్టి పెడతా ఉన్నారు. ఇక PM కిసాన్ కి సంబంధించినటువంటి నిబంధనలు కూడా అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఆర్థికంగా వెసులుబాటు ఉండేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర బడ్జెట్ పైన. ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పారు 31,000 కోట్లు కావాలి రైతు రుణమాఫీకి అనేటువంటిది. సో దీంట్లో కట్ ఆఫ్ కి సంబంధించి బంగారంతో పాటు రైతు రుణమాఫీ 2 లక్షల రూపు ఇంట్రెస్ట్ తో కలిపి సహకార సంఘ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి షెడ్యూల్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని పరిగణలోకి తీసుకుంటారు. నగరంలో ఉన్నటువంటి బ్యాంకుల్లో కుదవబెట్టినటువంటి బంగారానికి సంబంధించినటువంటి అంశం పైన మాత్రం ఇంకా స్పష్టత లేదు. దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో త్వరలోనే రైతులకు ఒక గుడ్ న్యూస్ రానుంది. మార్గదర్శకాలు విడుదల చేయడంతో అనేటువంటిది చాలా స్పష్టమవుతా ఉంది. రైట్. Yes. Thank you, Madhu. Thanks for the update.